క్లాస్కి తిరిగి స్వాగతం. మునుపటి సెషన్లో మీరు అర్థం చేసుకున్నారు ఫ్రాన్స్ రాజ్యాంగ రాచరికం ఎలా మారింది. జాకోబిన్ క్లబ్ నాయకుడు రోబోస్పియర్ కఠినమైన నియంత్రణ మరియు శిక్షణ విధానాన్ని అనుసరించి ఫ్రాన్స్ను పాలించినప్పుడు తిరుగుబాటు మరియు బీభత్సం యొక్క పాలన. ఇప్పుడు మనం డెమోక్రటిక్ అండ్ నేషనల్ రెవల్యూషన్ 17వ, 18వ మరియు 19వ శతాబ్దాలు 9వ తరగతి నుంచి ఫ్రెంచ్ విప్లవం, సామాజిక అధ్యయనాలు అనే మునుపటి అంశాన్ని కొనసాగిద్దాం. అభ్యాస ఫలితాలు. మీరేం తెలుసుకుంటారంటే విప్లవంలో మహిళల భాగస్వామ్యం, నెపోలియన్ శక్తిని పొందే డైరెక్టరీ నియమం, ఫ్రాన్స్ మూడోసారి ఎలా గణతంత్రం అయింది, అణచివేత, ప్రజల పట్ల క్రూరమైన మరియు అన్యాయమైన ప్రవర్తన, సార్వభౌమాధికారం, స్వయం పరిపాలన కలిగిన రాష్ట్రం, జాతీయ సమావేశం, ఒక పెద్ద అధికారిక సమావేశం లేదా అసెంబ్లీ, లేదా సాధారణ ఆందోళనకు సంబంధించిన నిర్దిష్ట విషయాలపై చర్చ మరియు చర్య. రాచరికం, రాజు లేదా రాణిచే పాలించబడే దేశం. విప్లవాత్మక, ప్రభుత్వ వ్యవస్థలో పూర్తి మార్పుకు సంబంధించినది లేదా గొప్ప మార్పును తీసుకురావటం. కాన్సెప్ట్ మ్యాప్. విప్లవంలో మహిళల భాగస్వామ్యం. ఫ్రెంచ్ సమాజంలో మార్పులు తెచ్చే కార్యక్రమాలలో మహిళలు చురుగ్గా పాల్గొనేవారు. మహిళలు తమ ప్రయోజనాలను చర్చించడానికి మరియు వినిపించటానికి వారి స్వంత రాజకీయ క్లబ్లు మరియు వార్తాపత్రికలను ప్రారంభించారు. వివిధ ఫ్రెంచ్ నగరాల్లో సుమారు 60 మహిళా క్లబ్లు వచ్చాయి. సొసైటీ ఆఫ్ రెవల్యూషన్ అండ్ రిపబ్లిక్ ఉమెన్ వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందింది. పురుషులతో సమానమైన రాజకీయ హక్కులు స్త్రీలు పొందాలనేది వారి ప్రధాన డిమాండ్లో ఒకటి. ఓటు హక్కు, అసెంబ్లీకి ఎన్నికవ్వాలని, రాజకీయ పదవులు పొందాలని కోరారు. బాలికలందరికీ పాఠశాల విద్య తప్పనిసరి చేశారు. విడాకులు చట్టబద్ధం చేయబడ్డాయి. స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మహిళలు ఇప్పుడు ఉద్యోగాల కోసం శిక్షణ పొందవచ్చు. కళాకారులు కావచ్చు లేదా చిన్న వ్యాపారాలు చేయవచ్చు. అయితే సమాన రాజకీయ హక్కుల కోసం మహిళల పోరాటం కొనసాగింది. టెర్రర్ పాలనలో కొత్త ప్రభుత్వం మహిళా క్లబ్లను మూసివేయాలని మరియు వారి రాజకీయ కార్యకలాపాలను నిషేధించాలని ఆదేశిస్తూ చట్టాలను జారీ చేసింది. చివరికి 1946లో ఫ్రాన్స్లో మహిళలు ఓటు హక్కును పొందారు. డిక్లరేషన్లో పేర్కొన్న కొన్ని ప్రాథమిక హక్కులు: స్త్రీ స్వేచ్ఛగా జన్మించింది మరియు హక్కుల విషయంలో పురుషుడితో సమానంగా ఉంటుంది. అన్ని రాజకీయ సంఘం యొక్క లక్ష్యం స్త్రీ మరియు పురుషుల సహజ హక్కుల పరిరక్షణ. ఈ హక్కులు స్వేచ్ఛ, ఆస్తి, భద్రత మరియు అన్నిటికంటే అణచివేతకు ప్రతిఘటన. అన్ని సార్వభౌమాధికారం యొక్క మూలం దేశంలో ఉంది. ఇది స్త్రీ మరియు పురుషుల కలయిక తప్ప మరొకటి కాదు. చట్టం అనేది సాధారణ సంకల్పం యొక్క వ్యక్తీకరణగా ఉండాలి. స్త్రీ మరియు పురుష పౌరులందరూ దాని సూత్రీకరణలో వ్యక్తిగతంగా లేదా వారి ప్రతినిధుల ద్వారా చెప్పాలి. అది అందరికీ ఒకేలా ఉండాలి. పౌరులందరూ పురుష పౌరులు వారి వారి సామర్థ్యాల ప్రకారం మరియు వారి ప్రతిభ కంటే మరే ఇతర తేడా లేకుండా అన్ని గౌరవాలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు సమానంగా అర్హులు. ఏ స్త్రీ మినహాయింపు కాదు. చట్టం ద్వారా నిర్ణయించబడిన కేసులలో ఆమె నిందితురాలిగా అరెస్ట్ చేయబడి నిర్బంధించబడింది. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా ఈ కఠినమైన చట్టాన్ని పాటిస్తారు. అబ్బేసియస్ సహాయంతో నెపోలియస్ అధికారాన్ని పొందగలిగాడు. అతను కాన్సులేట్ అని పిలువబడే కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాడు మరియు మొదటి కాన్సుల్ 1799 నుంచి 1804 సిఈగా 5 సంవత్సరాలు పాలించాడు. తర్వాత అతను తన్ను తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. మరొక శతాబ్దం 1805 నుంచి 1815 సిఈ పాలించాడు. ఫ్రెంచ్ విప్లవం రాజకీయ మరియు రాజ్యాంగ మార్పుల ద్వారా రాచరికం నుండి ఫ్రెంచ్ ప్రజలకు అధికారాన్ని బదిలీ చేయడానికి దారితీసింది. నెపోలియన్ అధికారంలోకి వచ్చాక ఇది ఒక అడుగు వెనక్కి వేసింది. ఆయన తన సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ
ప్రజల నుండి గణతంత్ర స్ఫూర్తిని తొలగించలేకపోయాడు. 1815 సిఈలో నెపోలియన్ వాటర్లూ యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఫ్రాన్స్లో రాజరికం పునరుద్ధరించబడింది. ప్రభుత్వంలో వచ్చిన ఈ మార్పులన్నిటి ద్వారా స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం యొక్క ఆదర్శాలు ప్రజలను ప్రేరేపించడం కొనసాగించాయి. ఈ ఆదర్శాలు తరువాతి శతాబ్దంలో ఫ్రాన్స్ మరియు మిగిలిన ఐరోపాలో రాజకీయ ఉద్యమాలకు శక్తినిచ్చాయి. నెపోలియన్ పాలనలో ఫ్రెంచ్ సామ్రాజ్యం గరిష్ట స్థాయికి చేరుకుంది. అతను యూరప్ యొక్క ప్రష్యా మరియు ఆస్ట్రియాను ఓడించాడు. అతను స్పెయిన్ మరియు పోర్చుగల్పై కూడా నియంత్రణ కలిగి ఉన్నాడు. ఈ విజయాలతో నెపోలియన్ 1810 సిఈ నాటికి చక్రవర్తి అయ్యాడు. అతను ఇంగ్లాండ్ మరియు టర్కిష్ సామ్రాజ్యం మినహా యూరప్ మొత్తాన్ని జయించాడు. నెపోలియన్ను ఓడించడానికి అన్ని రాజరిక శక్తులు ఇంగ్లాండ్ నేతృత్వంలోని కూటమిలో కలిశాయి. ఈ కూటమి అనేక ప్రయత్నాల తర్వాత 1815 సిఈలో వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ను ఓడించింది. అదే సంవత్సరం ఆస్ట్రియా ప్రధానమంత్రి మాటర్నిచ్ అధ్యక్షతన వియన్నా కాంగ్రెస్ యూరప్ రాజకీయ నిర్మాణాన్ని మార్చింది. అనేక రాజ్యాలు తిరిగి రాచరికాలను స్థాపించాయి. ఫ్రాన్స్ రాజు పేరు లూయిస్. అతను 10వ చార్లెస్ వారసుడు. ప్రజలు కోరుకున్న సంస్కరణలను అమలు చేయటంలో విఫలమయ్యాడు. అతనికి వ్యతిరేకంగా జరిగిన కుట్రకు ప్రతిస్పందనగా అతను సంస్కరణ భోజనాన్ని నిషేధించాడు. నిరసనలు హింసాత్మకంగా మారినప్పుడు లూయి ఫిలిప్ ఫ్రాన్స్ నుండి తప్పించుకున్నాడు. 1848 సిఈలో కొత్త విప్లవం ప్రారంభమైంది. రెండవ రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ విప్లవకారులచే తదుపరి స్థాపించబడింది. – 1848 సిఈలో రాజరికం రద్దు చేయబడినప్పటికీ నెపోలియన్ III పాలనలో అది తిరిగి వచ్చింది. చివరగా లియోన్ గాంబెట్టా ఆధ్వర్యంలో
ఫ్రాన్స్ 1871 సిఈలో మూడోసారి గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. కాబట్టి ఈ వీడియోలో మనం ఫ్రెంచ్ విప్లవంలో మహిళల భాగస్వామ్యం, నెపోలియన్ డైరెక్టరీ పాలన, 1871 సిఈలో ఫ్రాన్స్ ఎలా గణతంత్ర రాజ్యంగా అవతరించిందో